పోస్ట్ పోన్ అయినంట తర్వాత మీరు పోతారు, ఇంటికి మేము పోతాం. దాంట్లో ఉంది మాకు బాబు చెప్పిన తర్వాతనే చెప్పినాడు ఆయన. ఎట్లని చెప్పినాడు, ఏ విధంగా పోస్తున్నాడు చెప్పినాడో ఓటేయడానికి వచ్చేసింది. ఓటేయడానికి వచ్చినప్పుడు మనకు దానికి ప్రొవైడ్ చెప్పాలి కదా, ఏ విధంగా పోస్ట్ బ్యాన్ అయింది. సమాధానమే లేనప్పుడు ఎట్లమ్మా? ఒకసారి ఇట్లా చేస్తారు. ఇప్పుడే వారు మాకు వాతావరణంగా ఇచ్చారు. దాని మీద కొంచెం నిర్ణయం తీసుకొని ఏ విషయం తెలియజేస్తారు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అవతల ఇద్దరు అభ్యర్థులను కూడా హౌస్ అరెస్ట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు సడన్గా ఇది వచ్చిందని చెప్పడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి? ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది, శాంతి భద్రతల సమస్య అయితే మాకు కూడా కనపడతలేదు. కాకపోతే పోలీసు వారికి ఏమి ఇన్పుట్స్ ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి సో వారి సూచనలు కొన్ని మేము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తెలియచెప్తున్నాను. నెక్స్ట్ వారు ఫిబ్రవరి వరకు టైం అంటున్నారు. దాని మీద ఫర్దర్ ఏంటి న్యాయబద్ధంగా మనం ఏం చేయగలము అనేది చూసుకొని మా బోర్డు పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ఒక్కడే నిర్ణయించే విషయం కాదు ఇది. ఎందుకంటే ఎన్నికలు జరపడం అనేది బోర్డు యొక్క బాధ్యత. ఎన్నికలకు సజావుగా నిర్వహించాలి, దానికి కావాల్సిన ఏర్పాటు చేయడం వరకు ఎండీ బాధ్యత. సో కాబట్టి బోర్డు వారు తదుపరి కొనసాగడానికి కావాల్సిన అవన్నీ కొంచెం న్యాయపరమైన సలహాలు తీసుకొని నేను తర్వాత కార్యాచరణ తెలియజేస్తాను. కోర్టు ఆర్డర్ రావాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి కాదు. అంతే కదా, ఎలక్షన్ స్టాప్ చేయాలంటే కోర్టు ఆర్డర్ రావాలా, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి దే హ్యావ్ నో అథారిటీ టు ఇష్యూ సచ్ నోటిఫికేషన్ సచ్ ఆర్డర్స్. శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు రిక్వెస్ట్ చేశారని చెప్తున్నారు. కోర్టే చెప్పింది ఎలక్షన్లు హాయిగా జరుపుకోండి అని. శాంతి భద్రత ప్రాబ్లం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరిస్తున్నట్టే కదంటారా దీన్ని? ఏమో అది మీరే అర్థం చేసుకోండి బాబు, నేను చెప్పేది మీరే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడిందంటారా? అది మేము చెప్పలేం. టైం ఉంది. ఆఫ్టర్ 2 o'clock యూ మే ఆస్క్ దట్ క్వశ్చన్ టు మీ. ఆఫ్టర్ 2 o'clock. అంటే ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది అంటారా? మరి నామినేషన్ వేయడానికి వచ్చారు, వాళ్ళని పోలీసు వాళ్ళు నామినేషన్లు వాయిదా పడ్డాయని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. వాయిదా పడదు. వాయిదా ఎట్లా పడుతుంది? కోర్టు ఆర్డర్ ఉంటే వాయిదా పడుతుంది. మీకు వాళ్ళని అబ్జెక్ట్ చేయడం అది అక్రమం, అంతే. ఓకే, థ్యాంక్ యూ.